అందరికీ నమస్కారం. ముందుగా జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు తెలియజేస్తూ, మరి నేను కృష్ణా జిల్లా పిఎంసి ఛానల్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. అట్లాగే గ్రామ సర్పంచ్గా కూడా మొన్నటి వరకు ఏప్రిల్ వరకు పనిచేయడం జరిగింది. మరి పిఎంసి ఛానల్ అనేది చాలా అద్భుతమైనటువంటి ప్రపంచవ్యాప్తంగా బ్రహ్మజ్ఞానాన్ని పంచేటువంటి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ఛానల్. మరి ముఖ్యంగా మనందరూ కూడా పత్రిజీ గారి దివ్య స్ఫూర్తితో ఇవాళ ఒక ఛానల్ పెట్టాలంటే కోట్ల రూపాయలు ఖర్చు కావాలి. పెద్ద పెద్ద కోటేశ్వర్లు కూడా పెట్టలేరు ఈ ఛానల్ పెట్టాలంటే. మరి అటువంటిది ₹1 లేకపోయినా మన పత్రిజీ గారు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ నుంచి మొదలుపెట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా దేశ విదేశాల్లో ఇంత అద్భుతంగా జరుగుతుందంటే మన పిఎంసి ఛానల్ మామూలు విషయం కాదు. ఎందుకంటే మనం చిన్న పిరమిడ్ కట్టాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుద్ది. ఆ ప్రోగ్రాం కనుక చూస్తే ఆ ప్రాంతం వరకు పరిమితం అవుతుంది. ఒక శాఖాహార ర్యాలీ చేస్తే ఆ ప్రాంతం వరకు పరిమితం అవుతుంది. మరి ఒక క్లాస్ చెప్పాలంటే అక్కడ వచ్చిన వాళ్ళ వరకు పరిమితం అవుతుంది. అదే మన పిఎంసి ఛానల్ ద్వారా లైవ్ కనుక వెళ్ళగలిగితే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా అద్భుతంగా దేశ విదేశాలకి ఎంతో అద్భుతంగా ఈ జ్ఞానం అంతా కూడా మనం చేసే ప్రోగ్రాంలన్నీ కూడా చాలా అద్భుతంగా ప్రపంచవ్యాప్తంగా వెళ్తుందికి ఒక అద్భుతమైన మాధ్యమే మన పిఎంసి ఛానల్. కాబట్టి ఇందాక మా మిత్రులు మన వాళ్ళందరూ కూడా చెప్పినట్టుగా నెలకు ₹100 మినిమం మన సపోర్ట్ కనుక మన ధ్యాన బంధువులందరూ కనుక చేయగలిగితే కోట్ల రూపాయలు వస్తుంది. దాని ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఈ ధ్యానం అనేది అందుతుంది. మిత్రులారా, బతికితే మనం పత్రికారులాగా తావాలి, బతకాలి, చచ్చిపోతే పత్రికారులాగా చనిపోవాలి. చిన్న విషయం చెప్పుకొని నేను క్లోజ్ చేస్తాను. వెనకాల మిత్రులు సైగ చేస్తున్నారు. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకు తరగని వెలుగవుతారు, ఇలా వెలుపులవుతారు. అది అలా బతకాలి పత్రికలాగా. తరతరాలకి తరగని ఎలవేల్పులయ్యాడు మన గురుగారు. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి వారికి ధన్యవాదాలు.